Hi, welcome to my channel Sudhir Tech AI 90. సో టుడే కాన్సెప్ట్ ఏంటంటే వైల్ లూప్కి రిలేటెడ్గా కొన్ని ప్రోగ్రామ్స్ అనేది ప్రాక్టీస్ చేద్దాం. సో ట్రయాంగిల్ అనేది ఎలా చేస్తారు ఏంటి అనేది ఒకసారి ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ n ఈజ్ ఈక్వల్ టు n అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ వాల్యూ నెక్స్ట్ కౌంట్ ఈక్వల్ టు 0 next while count less than n count equal to count plus 1 సో ఇక్కడ నేను ఒకటి రాస్తున్నాను print star into count. సో ఒకసారి మనం ప్రాపర్గా రన్ చేద్దాం, వర్క్ అవుతుందో లేదో చూద్దాం. సో ఇక్కడ మనం ఓకే ఎంటర్ వే. సో ఇక్కడ చూడండి, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏం జరిగిందని అంటే మనకి చూడండి, ఓకే ఇది రైట్ ట్రయాంగిల్ ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ నేను వాల్యూ ఇచ్చింది 5. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే 5 దట్ మీన్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 5 వచ్చి ఎన్లో స్టోర్ అయింది, కౌంట్ 0. సో కౌంట్ 0 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. సో కండిషన్ ట్రూ. సో కౌంట్ 0 ప్లస్ 1. సో కౌంట్ వాల్యూ ఎంత 1. సో ఇక్కడ మనం ఏంటంటే స్ట్రింగ్ ఎనీ టైమ్స్ అనేది మల్టిప్లికేషన్ చేయాలి. ఈ స్ట్రింగ్ ఏంటండి రిపిటేషన్ కాన్సెప్ట్ స్టార్. సో స్టార్ ఇంటూ కౌంట్ వాల్యూ ఎంత 0 ప్లస్ 1 ఎంత 1. అంటే ఫస్ట్ స్టార్ని 1 టైం మనం రిపిటేషన్ చేస్తున్నాం. సో ఫస్ట్ స్టార్ అనేది ప్రింట్ అయింది. సో ఇప్పుడు యాక్చువల్గా కౌంట్ వాల్యూ ఎంత 1, అగైన్ 1 లెస్ దెన్ 5. సో కండిషన్ ట్రూ అవగానే కౌంట్ ప్లస్ 1. సో కౌంట్ వాల్యూ ఎంత 1 ప్లస్ 1 ఎంత 2, రైట్. సో స్టార్ ఇంటూ 2. సో 2 స్టార్స్ని ప్రాపర్గా ప్రింట్ చేసింది. నెక్స్ట్ కౌంట్ 2 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. సో కండిషన్ ట్రూ అవగానే ఈ బ్లాక్ ఆఫ్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏంటండి కౌంట్ వాల్యూ ఎంత 2 ప్లస్ 1 ఎంత 3. సో స్టార్ ఇంటూ 3. సో మనకి 3 స్టార్స్ అనేది ప్రింట్ చేశారు. తర్వాత నెక్స్ట్ 4, ఓకే. సో ఇక్కడ మనకి 3 లెస్ దాన్ 5. సో 3 లెస్ దాన్ 5 అనగానే కండిషన్ ట్రూ. సో 3 ప్లస్ 1 ఎంత 4. అంటే మనకి స్టార్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది 4 టైమ్స్ స్టార్ అనేది రిపీట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ 4 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. సో 4 ప్లస్ 1 ఎంత 5. సో స్టార్ ఇంటూ 5 టైమ్స్ ప్రింట్ అయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా. సో దిస్ ఈజ్ మనకి ఇక్కడ మనకి స్టార్స్ స్పేస్ లేకుండా చేస్తే ఏం జరుగుతుంది అంటే ఒకసారి చూడండి. సో 5, ఓకే ఇలా దగ్గరగా వస్తుంది. ఇలా దగ్గరగా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకేనండి, రైట్. నెక్స్ట్ ప్రోగ్రాంలో ఏంటంటే ఇప్పుడు కూల్ కూల్ ఆ కూల్లో ఏంటంటే ఫస్ట్ సి క్యారెక్టర్ అనేది ప్రింట్ అవ్వాలి. రిమైనింగ్ అన్ని కూడా మనకి వేరే, దట్ మీన్స్ అది స్టార్ అవ్వచ్చు, ఇంకా వాటర్ మీరు ఏది మెన్షన్ చేస్తే అది మనకి ప్రింట్ అవ్వాలి. ఒకసారి ఇక్కడ చూద్దాం అసలు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో. సో నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నానండి. ఫస్ట్ మనం కూలే కదా, కూల్ అంటే స్ట్రింగ్ ఇన్పుట్ నెక్స్ట్ ఎంటర్. సో సిఓ అంటే కౌంటర్ ఈక్వల్ టు 0 ఎంటర్. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్యారెక్టర్ కావాలి కదా. సో ఈ ఫస్ట్ క్యార్ని వచ్చేసి మనం ఒక దాంట్లో వేరియబుల్ స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, స్ట్రింగ్ ఆఫ్ 0, రైట్, స్ట్రింగ్ ఆఫ్ 0. నెక్స్ట్ ఇప్పుడు మనం లెంత్ని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. లెంత్ ఆఫ్ ఈక్వల్ టు ln ఆఫ్ స్ట్రింగ్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను లూప్ రాస్తున్నాను. వైల్ కౌంటర్ లెస్ దాన్ ht లెంత్, ఓకే, లెంత్ ఆఫ్ అని చెప్పేసి నేను ఇక్కడ కండిషన్ ఒకటి రాశాను. సో అందులో మనకి ఒకవేళ ట్రూ అయితే ఏంటంటే మనకి ఫస్ట్ క్యార్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే ఎంటర్. సో కౌంటర్ ఏం చేయాలి ఇప్పుడు మనం ఇంక్రిమెంట్ చేయాలి. కౌంటర్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్
1 కౌంటర్ ప్లస్ 1. సో రన్ చేద్దాం ప్రాపర్గా. ఓకే, ఇక్కడ చూడండి. సో ఏం జరిగిందనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కూల్, రైట్? సో కూల్ అనే స్ట్రింగ్ ఇచ్చాను వాస్తవానికి. ఓకే, సో కూల్ అనే స్ట్రింగ్ ఇస్తే మనకి ఫస్ట్ క్యారెక్టర్ ఒకటే ఎనీ టైమ్స్. సో మనకి ఇక్కడ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తాం. కూల్ అనే స్ట్రింగ్ ఇచ్చాను. సో స్ట్రింగ్ అనేది దాంట్లో స్టోర్ అయింది. కౌంటర్ వాల్యూ, సో వైల్ లూప్కి మనం కౌంటర్ ఈక్వల్ టు 0 మెన్షన్ చేయాలి కాబట్టి ఇనిషియలైజేషన్ చేయాలి. సో దట్స్ వై ఐఎమ్ యూజింగ్ కౌంటర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం ఫస్ట్ క్యారెక్టర్నే ప్రింట్ చేయాలి. సో అందుకే వాడు ఏం చేసిందంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేసింది, అంటే ఈజీ పర్పస్. సో ఇప్పుడు మనం ఎవరితో కంపేర్ చేయాలంటే ఈ కూల్ అంటే అప్ టు ఎండింగ్ వరకు. అంటే మనకు కావాల్సింది ఏంటి, దీని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే దానికి రిపిటేషన్ జరిగేంత వరకు కూడా అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, లెంత్ ఆఫ్ ఈక్వల్ టు ఎల్ఎన్ ఆఫ్ స్ట్రింగ్ అనగానే ఇక్కడ మనకి 4, దట్ మీన్స్ 4 కదా, 1 2 3 4. సో 4 అనేది మనకి లెంత్ ఆఫ్ స్ట్రింగ్. ఇక్కడ చూడండి వైల్ కండిషన్. సో కౌంటర్ ఎంత 0 లెస్ దాన్ 4, కండిషన్ ట్రూ. సో కండిషన్ ట్రూ అవ్వడంలో ఏమైంది, ఫస్ట్ క్యారెక్టర్. ఈ ఫస్ట్ క్యారెక్టర్లో ఏముంది, స్ట్రింగ్ ఆఫ్ 0. స్ట్రింగ్ ఆఫ్ 0 అంటే ఎంత, రైట్, యాజ్ యూజువల్. సో సి అనేది మనకి ఫస్ట్ ప్రింట్ అయింది. నెక్స్ట్ కౌంటర్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్ 1. సో ఇప్పుడు వాల్యూ ఎంత అయింది, 0 ప్లస్ 1 అంటే ఎంత, 1 లెస్ దాన్ 4, కండిషన్ ట్రూ ఆఫ్ ఆల్సా, కండిషన్ ట్రూ. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో మనం ఏం ప్రింట్ చేస్తాను, ఫస్ట్ క్యారెక్టర్ని ప్రింట్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ అగైన్ 2 ప్లస్ 1. సో 2 ప్లస్ 1 ఎంత, 3. సో 3 లెస్ దాన్ 4, కండిషన్ ట్రూ. సో ఇలా మనకేంటంటే చూడండి, ఫస్ట్ క్యారెక్టర్ ఈ కూల్లో ఫస్ట్ క్యారెక్టర్ని మనం ప్రింట్ చేసాం. సో ఇది వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ ఏంటంటే మనకి ఫస్ట్ 4 1s, నెక్స్ట్ 4 2s, నెక్స్ట్ 4 3s, నెక్స్ట్ 4 4s. సో అలా మనకేంటంటే అది స్క్వేర్ అవ్వచ్చు, ఏదైనా సరే. అది ఎలా చేస్తారంటే అనేది నేను మీకు ఒకసారి ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి రాస్తాను, ఒకసారి చూడండి. నెంబర్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ కౌంట్ ఈక్వల్ టు 1 నుంచి తీసుకుంటున్నానండి ఇనిషియలైజేషన్. వైల్ కౌంట్ లెస్ దాన్ ఈక్వల్ టు నెంబరే కదా, నెంబర్. నెక్స్ట్ నేను ఇక్కడ రో ఈక్వల్ టు రో అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను అండి. str ఆఫ్ co event count ఇంటూ numbr నెంబర్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే ప్రింట్ రోని ప్రింట్ చేస్తున్నాను, రైట్, రోని ప్రింట్ చేస్తున్నాను. నెక్స్ట్ కౌంటర్ వాల్యూని ఏం చేశానంటే నేను ఇంక్రిమెంట్ చేస్తున్నాను, co event count ప్లస్ 1. సో కౌంట్ ప్లస్ 1. ఒకసారి రన్ చేద్దాం. సో ఎంటర్ వాల్యూ. సో ఎంటర్ వాల్యూ అంటే జస్ట్ 4 ఇచ్చాను. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 4 1s, 4 2s, 4 3s, 4 4s ఎలా వచ్చిందో ఒకసారి ప్రాపర్గా చూద్దాం. ఫస్ట్ వాల్యూ ఎంత, 4 వచ్చి నెంబర్లో స్టోర్ అయింది. ఓకే, సో ఇక్కడ ఇనిషియల్గా మన వాల్యూ ఏమి ఇచ్చాము, కౌంట్. ఎందుకంటే ఇనిషియలైజేషన్ ఖచ్చితంగా కౌంట్ వాల్యూతో మనం కండిషన్ రాయాలి కాబట్టి, సో ఇక్కడ ఇనిషియలైజేషన్ పర్పస్ కోసం కౌంట్ వాల్యూ స్టార్టింగ్ 1 తీసుకున్నాం. ఓకే, సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఎప్పుడైతే మనకి కండిషన్ ట్రూ అయిందో ఇక్కడ చూడండి, str ఆఫ్ కౌంట్ అంటే ఎంత, 1, రైట్. సో అంటే ఇప్పుడు ఈ 1 వాల్యూ ఆటోమేటికల్గా ఏమైంది, స్ట్రింగ్ అయింది. సో ఈ స్ట్రింగ్ అంటే 1 ఇంటూ నెంబర్ వాల్యూ ఎంత, 4, రైట్, అర్థమవుతుందా. సో 1 ఇంటూ 4 దట్ మీన్స్ స్ట్రింగ్ అనమాట, స్ట్రింగ్ రిపిటేషన్, రైట్. సో దట్ మీన్స్ 4 1s అనేది మనకి ప్రింట్ అయింది. ఓకే, సో అదే కదా మనకి ప్రింట్ రో అన్నాం. సో ప్రింట్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే str ఆఫ్ కౌంట్ అంటే మనకి కౌంట్ వాల్యూ ఎంత, 1. సో స్ట్రింగ్ ఆఫ్ అంటే మనకి ఇక్కడ 1 అనేది ఇంటూ, సో మనకి ఇక్కడ ఏమైందంటే టైప్ కన్వర్షన్ జరిగింది, స్ట్రింగ్ అయింది. సో 1 అనేది స్ట్రింగ్, 1 ఇంటూ ఎన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి, 4 టైమ్స్, అంటే స్ట్రింగ్ రిపిటేషన్ అనమాట. సో 4 times 1s అనేది ప్రింట్ అయింది. సో ఇది మనం ప్రింట్ రో అన్నాం. సో
4 వన్స్ ప్రింట్ అయింది. నెక్స్ట్ కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ చేసిన, సో కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తే వాల్యూ ఎంత 1 + 1 రైట్ 2 అవుతుంది. ఓకే 1 + 1 ఏమవుతుంది 2 అవుతుంది. సో 2 less than or equal to 4, సో కండిషన్ ట్రూ. str అంటే దాన్ని ఆటోమేటికల్గా ఏమవుతుంది 2 అనేది ఇది మనకి స్ట్రింగ్ అనమాట. ఇక ఎందుకంటే టైప్ కన్వర్షన్ జరుగుతుంది, 2ని ఇంటిజర్ని స్ట్రింగ్ కింద కన్వర్షన్ చేసినాం. సో 2 × 4 అంటే మనకి స్ట్రింగ్ రిపిటేషన్. సో ఇక్కడ మనకి 4 టైమ్స్ అనేది మనకి ఇక్కడ 2s అనేది ప్రింట్ అయింది. అగైన్ నెక్స్ట్ కౌంట్ 2 + 1 ఎంత 3, 3 <= 4 కండిషన్ ట్రూ. సో అగైన్ సేమ్ str ఇంటూ నెంబర్స్. సో నెంబర్స్ అంటే వాల్యూ ఎంత మనకి 4 రైట్. str అంటే ఇది స్ట్రింగ్ అనమాట, 3 × 4 టైమ్స్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయింది. ఓకే నెక్స్ట్ దట్ మీన్స్ కౌంట్ +1, సో సేమ్ లైక్ దిస్ ఎప్పటి వరకు 4 <= 4 అప్ టు కండిషన్స్. సో ఇక్కడ మనకి ప్రాపర్గా ఇది ప్రింట్ అయింది. ఇది ఒక చిన్న స్మాల్ ప్రోగ్రామ్ రైట్. అలాగే ఫస్ట్ ఇక మనకి ఈ 1 నెక్స్ట్ ఈ 2 నెక్స్ట్ ఈ 3 నెక్స్ట్ ఈ 4 ఇలా మనకి ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ అంటే మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ప్రింట్ చేయాలి. ఆ చిన్న ప్రోగ్రామ్ ఒకటి రాస్తాను, ఒకసారి చూడండి. ఓకే ఓకే ఒకసారి సేమ్ ఇలాగే ఉంటుంది. ఐ థింక్ మేబీ రో ఆఫ్ str కౌంట్ str ఇక్కడ ఒక చిన్నది ఒకటి యాడ్ అవుతుందండి. str ఎస్ ఒకసారి ఇక్కడ చూడండి. సో ఫస్ట్ వాల్యూ వచ్చేసి 5 ఇచ్చాం. సో కౌంట్ వాల్యూ 1 <= 5 కండిషన్ ట్రూ. ఇక్కడ చూడండి స్ట్రింగ్ ఆఫ్ కౌంట్. సో కౌంట్ వాల్యూ ఎంత 1 రైట్. కౌంట్ వాల్యూ ఎంత 1. సో ఇక్కడ మనం ఇది ఎందుకు యాడ్ చేసామంటే ప్రాపర్గా రావడం కోసం. ఒకసారి ఇది తీసేద్దాం, రిమూవ్ చేద్దాం, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే ఇలా మనకి ఏంటంటే మనం అందులో స్పేస్ యాడ్ చేయడం కోసం, కొంచెం ప్రాపర్గా నీట్గా రావడం కోసం మనం ఇక్కడ ఏం చేసామంటే సమ్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది రైట్. ఒకసారి చూడండి ఇక్కడ కౌంట్ <= దట్ మీన్స్ 1 <= 5. సో కండిషన్, సో ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో str కౌంట్ అంటే str 1 ప్లస్ సమ్ స్పేస్ ఇంటూ ఎన్ని టైమ్స్ కౌంట్ అంటే 1 టైం. సో 1 టైం అనేది ప్రింట్ అయింది. ఓకే నెక్స్ట్ మళ్ళీ రో అనేది ప్రింట్ చేసినాం కాబట్టి మనకు 1 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ కౌంట్ వాల్యూని ఇంక్రిమెంట్ చేసినాం, సేమ్ కౌంట్ +1 ఎంత 1, సో 1 + 1 ఎంత 2, 2 <= 5 కండిషన్ ట్రూ. సో str 2 ప్లస్ ఇంటూ కౌంట్ అంటే కౌంట్ వాల్యూ ఎంత 2 అంటే 2 × 2 దట్ మీన్స్ ఈ స్ట్రింగ్ అనమాట, స్ట్రింగ్ ఇంటూ 2 టైమ్స్ అంటే మనకి ఇది స్ట్రింగ్. ఓకే సో 2 వాల్యూ అనేది ఏంటి స్ట్రింగ్. సో ఇలా మనకి అప్ టు 5 వరకు ఇది రన్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీకు చాలా ఎగ్జామ్స్లలో మీకు ఇస్తాడు. ఓకే సో సార్ మరి నేను సేమ్ నాకు ఇలాగే మళ్ళీ కావాలంటే ఏం లేదు, యాజ్ యూజువల్ ఇదే వైల్ లూప్ ఉంది కదా, Ctrl+C Ctrl+V. Okay, so please subscribe my channel. Thank you very much. So next concept to next programs ఫర్దర్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.